వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ పరిపాలనలో ఇంకొక భారీ మార్పు చోటు చేసుకోబోతోంది. రెగ్యులర్ ప్రొసీజర్ అయినప్పటికీ కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ నెలాఖరుతో ముగియబోతోంది. ఆయన 1994 బ్యాచ్ అధికారి కాగా అనివార్య కారణాల వల్ల శివధర్ రెడ్డికి పూర్తి డీజీపీ కింద బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. సో నిబంధనల ప్రకారం యూపీఎస్సీ ప్యానల్ ద్వారా ఇప్పుడు కొత్త పేర్లు 3 పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా చాలామంది అభిప్రాయం ప్రకారం కొత్త బాస్ ఎవరు, తెలంగాణ పోలీస్ బాస్ ఎవరు అంటే సివి ఆనంద్ ఐపీఎస్ పేరు బలంగా వినిపిస్తోంది. అండ్ చాలామంది దాన్ని ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. శాంతి భద్రతల విషయంలో కానీ, క్రైమ్ విషయంలో కానీ తప్పు జరిగిన దాని మీద కఠినంగా వ్యవహరిస్తారు. నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్గా ఆయనకు పేరుంది. ఆయన ఎవరికి లొంగరు అనేటువంటి పేరు కూడా సివి ఆనంద్ గారికి ఉండడంతో చాలామంది సివి ఆనంద్ కొత్తగా ఇప్పుడు డీజీపీగా వస్తున్నారు అంటే అనేక ప్రక్షాళనలు కూడా జరుగుతాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి మధ్యలో సమన్వయం, పోలీస్ డిపార్ట్మెంట్కి రావాల్సినటువంటి ఏరియర్స్ కావచ్చు, వాళ్ళ సంక్షేమం కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసా కావచ్చు పోలీసుల కుటుంబాలకి, అలాగే ఇప్పుడున్నటువంటి హోమ్ గార్డ్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఆయన వల్ల మేలు జరుగుతుంది, ఈసారి రిఫార్మ్స్ అనేవి బాగుంటాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయనకి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా పరిపాలనలో ఉన్న అపార అనుభవం కలిసొస్తుంది. అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగేలాగే ఉంటుంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం యూపీఎస్సీ 3 పేర్లని ప్రతిపాదించింది. ఆ 3 పేర్లలో సివి ఆనంద్, అలాగే వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా. సో వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని చూస్ చేసుకోవాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివి ఆనంద్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఇక అధికారికంగా ప్రకటన అయితే రావాలి. 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ సివి ఆనంద్ గారు, ఆయనకంటే ముందు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనకంటే ముందు 1989, 90 బ్యాచ్లకు సంబంధించిన అధికారులు ఇప్పటికే రిటైర్మెంట్ అయిపోవడం, లేదు అంటే సెంట్రల్ సర్వీసెస్లో ఉండడంతో రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారిగా ఆయన ప్రస్తుతానికి నిలిచారు. అలాగే ఈ వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఇద్దరు కూడా 94 బ్యాచ్కి చెందిన వాళ్ళు కావడంతో సీనియారిటీ ప్రకారం చూసుకున్న వాళ్ళిద్దరికంటే 3 ఏళ్ళు సీనియర్ అయినటువంటి సివి ఆనంద్ వైపే ఈసారి ప్రొసీజర్ ప్రకారం సీనియారిటీలో ఇప్పుడు 1991 బ్యాచ్కి సంబంధించే మొత్తం 3 ఐపీఎస్లు ఉన్నారు అంటే దాంట్లో ఎవరిని చూస్ చేసుకోవాలి అన్నప్పుడు క్యాజువల్గా సీనియారిటీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సర్కమ్స్టాన్సెస్లో శివధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం జరుగుతుంది 94 లేదా 93 బ్యాచ్కి సంబంధించి. సో ఈసారి అలాంటి జరగకూడదు, సీనియారిటీ కూడా గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాతిపదిక, అట్ ద సేమ్ టైం సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద డ్యూటీ, దానికి సంబంధించి చూసుకున్నప్పుడు సివి ఆనంద్ గారికే 100% దక్కేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు అనేది ప్రస్తుతానికి అందుతున్నటువంటి ఒక సమాచారం మాత్రమే. ఇక అధికారికంగా ఉత్తర్వులు ప్రకటన వెలువడాలి. సివి ఆనంద్ గారికి 2028 వరకు కూడా సర్వీస్ అనేది ఉంది. అంటే ప్రభుత్వం నియమిస్తే ఆయనకి పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పాటు డీజీపీగా పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. తద్వారా పోలీస్ శాఖలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా, లేదు అంటే ఇతరత్రా లోటుపాట్లున్నా అన్నిటినీ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. ఆయన అనుకున్నటువంటి రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆయనకి సరైనటువంటి సమయం దొరుకుతుంది. సో దాంతో మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి రిటైర్మెంట్ ఏజ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, లేదు సీనియారిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకొని ఇబ్బందులు పడే బదులు సరైనటువంటి వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది. దానికి సివి ఆనంద్ గారికి ఎలాగో ఇంకా 2 ఏళ్ల పాటు సర్వీస్ అనేది ఉంది కాబట్టి ఈ 2 ఏళ్ళు ఆయన ఉంచిన తర్వాత అవసరం అనుకుంటే అప్పుడు సౌమ్య మిశ్రాకో లేదంటే ప్రభాకర్ ఆప్టేకో, లేదు ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ఎవరిని చెప్తుంది అనేది చూసి ఆ ఏడాదికి సంబంధించి, ఎందుకంటే 28 అంటే ఆల్మోస్ట్ మనకి ఎన్నికల ఏడాది వచ్చేసినట్టే. సో అప్పటి వరకు ఖచ్చితమైనటువంటి శాంతి భద్రతల పరిరక్షణాన్ని చూసుకోవాలి అంటే సమర్థుడైనటువంటి అధికారి. ఇట్ డజంట్ మీన్ దట్ సౌమ్య మిశ్రా గారు లేదంటే ప్రభాకర్ ఆప్టే సమర్థవంతులైనటువంటి వాళ్ళు కాదు అన్నటువంటి అర్థం కాదు. కానీ వాళ్ళకంటే అపారమైనటువంటి అనుభవం సివి ఆనంద్ గారి దగ్గర ఉంది. అందులోనూ లోకల్గా ఆయనకి తెలిసినట్టు వాళ్ళిద్దరికీ తెలియకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొత్త డీజీపీగా ఆయన మీద 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడాలి. సో చాలామంది కోరుకుంటున్నట్టుగా ఆయన ప్రకటన వస్తుంది అని అనుకుంటే ఇట్స్ ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఇప్పటికే ప్రకటన బదులు ఆయన నియామకం ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనుకుంటే మాత్రం అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా శుభాకాంక్షలు చెప్పాలి అంతే.
సో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.